కార్పొరేట్ సంస్థలకు చెల్లించి ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవినీతి దందాని చూపిస్తూ పేరెంట్స్లో స్టూడెంట్స్లో అవేర్నెస్ తీసుకురావడమే మా యొక్క ప్రథమ కర్తవ్యం. దీనికి గాను ప్రతిరోజు మన 8 PM బులెటిన్లో స్పెషల్ డిబేట్తో మీ ముందుకు వస్తున్నాం. ఈరోజు ర్యాంకుల దందా, ఒక ర్యాంకులే పరమావధిగా ప్రతి కాలేజీలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటున్నారా లేదా తెలియదు. దాన్ని పర్యవేక్షించే అధికారులు లేరు. ఒక్కొక్క లెక్చరర్స్కి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 6 గంటల నుంచి వరకు మినిమం 10 to 15 క్లాసెస్ ఇచ్చి వాళ్ళ యొక్క మానసిక స్థితిని దెబ్బతీయటమే కాకుండా ఆ స్ట్రెస్తో పిల్లలకి బోధిస్తే వాళ్ళు కూడా ఒక బట్టే చదువుల వల్ల ర్యాంకుల కోసమే వేటగాని ఒక క్వాలిటీ విద్యని అందించడానికి వీళ్ళు ఎక్కడా ముందుకు రాని వైనం. అలాగే స్టడీ అవర్స్ పేరుతో వాళ్ళని మధ్యాహ్నం 2 to 5 or 6 వరకు కూడా బంధించి ఎక్కడా స్పోర్ట్స్ ఉండవు, ఫిజికల్ యాక్టివిటీస్ ఉండవు. ఏది ఏమైనా ఈ రోజున ఈ ర్యాంకుల దందా గురించి మనం చర్చించబోతున్నాం. ఈ కార్యక్రమంలో మీరు కూడా లైవ్లో పాల్గొని మీ సమస్యలను మా స్క్రీన్ పైన నెంబర్లకు ఫోన్ చేసి మాతో పాటు మీరు చర్చలో పాల్గొనవచ్చు. ఈరోజు డిబేట్లో పాల్గొంటున్న వాళ్ళని పరిచయం చేస్తాను. క్రాంతి కుమార్ గారు, నేషనల్ ప్రెసిడెంట్ ఇండియన్ యువజన పార్టీ. నమస్కారం అండి. అలాగే జూమ్లో కూడా వేరే జాయిన్ అవ్వబోతున్నారు. చెప్పండి క్రాంతి కుమార్ గారు, మొత్తం ఈ కార్పొరేట్ వ్యవస్థలో ఓవరాల్గా చెప్పుకుంటే ఒక ర్యాంకులే పరమావధిగా మొత్తం కార్పొరేట్ విద్యా వ్యవస్థ నడుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో. ర్యాంకులు, ఆ యొక్క యాడ్లు చూసి ఆ ర్యాంకులు చూసి మా పిల్లవాడిని ఈ కాలేజీలో జాయిన్ చేస్తే ఈ శ్రీ చైతన్యలో మా వాడికి ఒక IIT JEEలో నీట్లో ర్యాంక్ వస్తే వాడు భవిష్యత్తు బాగుంటుందని ఒక మాయలో పడుతున్నారు తప్ప క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటున్నారా, అక్కడ ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటున్నాయా, యాజ్ పర్ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకారం వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు అపాయింట్మెంట్ చేస్తున్నారా, JLSతో తూతూ మంత్రంగా MSc కంప్లీట్ కాకపోయినా ఫెయిల్ అయినా వాళ్ళందరితో JLSతో స్టడీ అవర్సు, అట్ ది సేమ్ టైం సీనియర్స్ ఆబ్సెంట్ అయితే వీళ్ళతో క్లాసులు కండక్ట్ చేయటం, ఇది యథేచ్ఛగా జరుగుతున్న నిత్య కృత్యం తెలుగు రాష్ట్రాల్లో. కానీ దీన్ని ప్రశ్నించే నాదులు లేడు, అధికారులు లేరు, మంత్రులు లేరు. ఏమన్నాలి దీనికోసం? అయితే సత్యనారాయణ గారు, మేము ఏప్రిల్ 26వ తారీఖున మొదటిగా మేము ఇంటర్మీడియట్ కాలేజెస్ మీద పోరాటం చేసినాం 2024 సంవత్సరంలో. ఆ రోజు నుండి ఈ రోజు వరకు నిరంతరంగా దీని మీద పోరాటం చేస్తున్నాం. మేము ప్రతి చోటుకి ఎక్కడికి వెళ్ళినా కూడా కెమెరాలు మా సేఫ్టీ గురించి ఆ ఎవిడెన్స్ని పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో పెడితే ఎవరైనా అథారిటీస్ ప్రాపర్ యాక్షన్ తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది అన్న ఆలోచనతోని ఈ కెమెరాలు లైవ్గా అక్కడికి వెళ్తున్నాం. మా మీద ఎన్నో దాడులు జరిగినాయి. ఆ దాడులు జరిగే క్రమంలో మాతో పాటు ఇంకొంతమంది సోషల్ మీడియా ఛానల్ వాళ్ళు ఎవరైతే మాకు సపోర్టింగ్గా వచ్చారో, లైవ్ ఇచ్చారో, వాళ్ళ మీద కూడా దాడులు జరిగినాయి. మొత్తం రాష్ట్రంలో మా వ్యూస్ కనుక చూస్తే దగ్గర ఒక 16 నుండి 20 మిలియన్స్ వరకు వ్యూస్ ఉన్నాయి కొన్ని వీడియోస్కి. ఇంతమంది చూసిర్రు. ఈరోజు రాష్ట్ర ప్రజల్నే అడుగుతున్నాను నేను, మేము అక్కడ కాలేజీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవడైనా చదువుకున్న ముఖం ఉన్నోడ్లాగా ఉన్నాడా, లేకపోతే చదువు సంధ్య లేకుండా మొద్దుల్లాగా అక్కడికి వచ్చి రౌడీజం చేసేటోళ్ళు ఉన్నారా, ఒకసారి ప్రతి ఒక్కరు గమనించాలి. మేము అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే ప్రిన్సిపల్ గారు అని అంటారు. అక్కడ ప్రిన్సిపల్ ఎవరు ఉండరు, వాళ్ళు ఎవరినో పెడతారు. ప్రిన్సిపల్ ఎవరు అంటే వాళ్ళు అంటే వీళ్ళంటారు, వీళ్ళంటే వీళ్ళంటారు, ఆ మేడం అంటారు, ఈ సార్ అంటారు తప్ప యాక్చువల్ ప్రిన్సిపల్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రోల్స్ మీద ఉన్నది ఎవరు అనేది చెప్పరు. అండ్ ప్రిన్సిపల్ లాగా ఉండాలి అని అంటే మనం చిన్నప్పటి నుండి చదువుకున్న కాలేజీలో కూడా చూసినాం. ప్రిన్సిపలో వైస్ ప్రిన్సిపలో వాళ్ళు ఏమున్నా కూడా వచ్చి క్లాస్ రూమ్లో ఏదో ఒక సబ్జెక్టు క్లాస్ చెప్పగలిగే కెపాసిటీలో ఉన్న వాళ్ళు మాత్రమే ప్రిన్సిపల్ లాగా ఉంటారు. కానీ ఇక్కడ ఎవరెవరో రౌడీలు, గూండాలు, ఇంత దారుణమైన పరిస్థితి ఉంది. అయితే నేను ఒక RTI వేసినాను అనమాట. ఆ RTIలో ఏంది అని అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళను క్లియర్లీ అడిగాను, వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ ఫర్ లెక్చరర్స్ అండ్ జూనియర్ లెక్చరర్స్ టు టీచ్ ఇంటర్మీడియట్ కోర్సెస్ ఫర్ బోత్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అక్రాస్ ఆల్ స్ట్రీమ్స్ అకార్డింగ్ టు ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ సెటప్ బై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్. వాళ్ళు క్లియర్గా ఇక్కడ ఇచ్చిర్రు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ మినిమం 50% ఉండాలి అని చెప్పేసి. ఇది బోర్డు వాళ్ళు అఫీషియల్లీ మేము అడిగితే వాళ్ళు మాకు ఇచ్చినటువంటి రిప్లై. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మేము కొంతమంది స్టూడెంట్స్ చనిపోయినప్పుడు అక్కడికి వాళ్ళ మార్చరీ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అన్క్వాలిఫైడ్ పీపుల్, ఎవర్రా మీరు అంటే ఒకడేమో AGM అంటాడు, ఇంకోడేమో ఇంకేదో అంటాడు, ఇంకోటి ఆ ఇన్ఛార్జ్ అంటాడు, ఇంకోటి ఈ ఇన్ఛార్జ్ అంటాడు. సో సింపుల్గా ఒకటే ఒక విషయం, బ్యాంకులకు ఉంటారు మేనేజర్లు, జనరల్ మేనేజర్లు, ఆ మేనేజర్లు, ఈ మేనేజర్లు, లేకపోతే ఇంకా వేరే ఏదైనా కార్పొరేట్ కంపెనీకి ఉంటారు. ఇక్కడ ఈ
ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి ప్రిన్సిపలో, వైస్ ప్రిన్సిపలో, టీచర్సో, సీనియర్ ఫ్యాకల్టీయో, జూనియర్ ఫ్యాకల్టీయో ఉండాలి. కానీ ఈ ఏజిఎంలు, జిఎంలు, ఈ కల్చర్ ఏంది? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ థింగ్ ఏంది అని అంటే, ప్రతి ఒక్కరూ వీడియోస్ చూసిర్రు మావి. అందులో క్లియర్లీ మీరే డిసైడ్ చేయండి, ఒక్కడన్నా చదువు చెప్పే ముఖంలాగా ఉన్నాడా? ఒక్కడన్నా కాలేజీలు ఆ అట్మాస్ఫియర్లో ఉండవలసిన వాళ్ళలాగా ఉన్నారా? రౌడీలు, గూండాలు, చిల్లరగాళ్ళు మొత్తము ఏమీ తెలియకుండా అక్కడికి వచ్చి రాత్రి తప్పదాగి పొద్దున్నే విద్యార్థులు చదువుకునే క్లాసుల వైపు వచ్చి రౌడీజం చేసేటోళ్ళు మాత్రమే ఈ కాలేజీలో ఉన్నారు. అన్ని వీడియో ఎవిడెన్సులు ఉన్నాయి. అండ్ నేను ఏది కూడా అవి వీడియో ఎవిడెన్సెస్ లేకుండా మాట్లాడట్లేదు. సో ఇంకొక పాయింట్, మొన్న ఇలాగే మా మీద ఒక దాడి జరిగితే ఎంక్వైరీ చేస్తుంటే తెలిసిన ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంది అని అంటే, వీళ్ళు ఏం చేశారంటే కాలేజ్ వాళ్ళు కొంతమంది విద్యార్థి గూండా నాయకులు, ఇక వర్డ్ నుండి అర్థం చేసుకుంది, గూండాయిజం చేస్తూ విద్యార్థి నాయకుల్లాగా చెలామణి అయ్యే వాళ్ళను రిక్రూట్ చేసుకొని వాళ్ళకు స్పెషల్గా జీతాలు ఇస్తున్నారు. ఎందుకు? ఎవరైనా జెన్యూన్గా వచ్చి ఏదైనా ప్రశ్నిస్తే వాళ్ళను అక్కడికక్కడనే కొట్టో, తిట్టో, నయాన్నో, భయాన్నో పంపించడానికి ఇలాంటి వాళ్ళని రిక్రూట్ చేసుకున్నారు. వాళ్ళకు పెద్ద క్వాలిఫికేషన్ అనేది ఏమీ ఉండదు. వాళ్ళ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరోల్స్ మీద వీళ్ళు రన్ అవుతూ ఉంటారు. వాళ్ళ పని ఏంటంటే మార్నింగ్ వస్తారు, అక్కడ తంబేస్తారు, వెళ్ళిపోతారు. సో ఈ రకంగా కొంతమంది రౌడీలను, గూండాలను తెచ్చి డైరెక్ట్గా రిక్రూట్ చేసుకొని వీళ్ళు ఎవరైనా పేరెంట్స్ వచ్చి మా ఫీజు మాకు రిటర్న్ చేయండి అని కొంచెం గట్టిగా మాట్లాడినా, మాలాంటి వాళ్ళు పోయి అసలు మీరు ఏంద్రా బాబు ఈ రకంగా ఇల్లీగల్గా క్లాసెస్ ఎందుకు పెడుతున్నారు, అసలు ఫ్యాకల్టీ లాగానే లేదు, ఇలాంటి ప్రశ్నలు అడిగినా వీళ్ళు అరాచకంగా రౌడీయిజం చేయడానికి పేరోల్స్ మీద కొంతమందిని పెట్టుకున్నారు. వాళ్ళు ఎప్పటికీ క్లాస్ రూమ్లలో క్లాసులు చెప్పరు, కానీ వెళ్ళి థంబ్ ఇంప్రెషన్ వేసి వస్తారు. వీళ్ళు ఎవరు అని అంటే మాజీ విద్యార్థి నాయకులు, ఇప్పుడు ప్రస్తుతము ఫ్యాకల్టీ అని చెప్పుకొని చెలామణి అయ్యేటువంటి రౌడీలు, గూండాలు. అండ్ ఇంకొకటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఒకటి చెప్తాను. నేను 2007 నుండి 2009 ఆ ప్రాంతంలో ఇంటర్మీడియట్ నారాయణ కాలేజ్లో చదువుకున్నాను. సో అక్కడ ఏమైంది అని అంటే ఒక డౌట్, ఇట్లనే ఒక రోజు నాకు డౌట్ వచ్చి, సార్ కొంచెం ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి ఒక జూనియర్ లెక్చరర్ అడిగాను. అడిగితే అతను అటు ఇటు దిక్కులు తిరిగారు. ఇక వేరే సీనియర్ ఫ్యాకల్టీ కూడా ఆయనకు ఒక ముద్దు పేరు పెట్టుకున్నారు. ఆ ముద్దు పేరు ఏంటంటే మొద్దు సీను. అతని పేరు సీను, వాడు మొద్దులాగా ఉంటాడు కాబట్టి ఆయన మొద్దు సీన్ అని అందరు పిలుస్తుండే. మేము ఏందబ్బా వీళ్ళని మొద్దు సీన్ అని పిలుస్తారు ఏంది అని, సార్ నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి ఇక ఎవరు లేకపోతే అడిగిన. వచ్చిండు, ఇట్లా పేపర్లు పైకి కిందికి అన్నాడు. అరే ఇదేముంది, ఇగో ఈ గైడ్ తీసుకురా చదువుకో అని అన్నాడు. ఆ రోజు మేము వాడిని, నీకు ఇంత ఫీజులు కట్టి నా కొడుక ఎక్స్ప్లెయిన్ చేయమంటే నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయకుండా గైడ్లు ఇస్తావా, మేము వెళ్ళి కోటిలో అదే 100 రూపాయలు పెట్టి గైడ్లు మేము కొనుక్కోలేమా అని చెప్పేసి నిలదీస్తే ముఖం ఎక్కడ పెట్టుకోవాలని తెలియకుండా ఫ్యాకల్టీ అంతా మాకు భయపడి పోయారు. ఈరోజు 10 ఏళ్ళ తర్వాత ఆ పరిస్థితి, 15 ఏళ్ళ తర్వాత పరిస్థితి చూస్తే విద్యార్థులందరినీ వీళ్ళు భయపెడుతూ చదువుకో అని చెప్తారు. కానీ ఎలా చదువుకోవాలి, ఏం చదువుకోవాలి, ఆ కాన్సెప్ట్ ఏంది ఎక్స్ప్లెయిన్ చేయడానికి దిక్కు మొక్కు లేని పరిస్థితి ఈరోజు మన 2 తెలుగు రాష్ట్రాలలో ఈ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఇంకా మెల్లగా దిగజారుతూ ఇక స్కూళ్ళకు కూడా పాకిపోతుంది. ఈ రకంగా ఉంటే ఇక మనకి ఏడ చదువు వస్తుంది? మీకు చదువు చిన్న ఉన్నప్పుడు నాయనమ్మలు, తాతలు పాపం వాళ్ళు చదువుకోలేదు, చదువుకోబిడ్డ అని అంటుండే. ఇప్పుడు వీళ్ళు మనం లక్షల ఫీజులు కట్టి పోయిన తర్వాత వాడు మన కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రకంగా ప్రాక్టీస్ చేయండి, చదువుకోండి అంటే ఒక అర్థం ఉంటుంది. వీళ్ళకి చదువు రాదు, సంధ్య రాదు. బయట ఎవడో ఒక పెద్ద రౌడీగాడు రిక్రూట్ చేసుకుంటే చిన్న రౌడీలాగా రిక్రూట్ అయ్యి రౌడీజం చేయడానికి వచ్చినోడు, గైడ్లు ఇచ్చి చదువుకోమని చెప్పేటోడు, వాడు మన దగ్గర మనకు వచ్చి చదువుకో అంటే మనకు ఖచ్చితంగా మార్కులు రావు. మార్కులు రాకపోతే మళ్ళీ వాడే వచ్చి నువ్వు సరిగ్గా చదవలేవు, అందుకే నీకు మార్కులు రాలేవు అని చెప్పేసి మన పిల్లల్ని హింసించి చంపుతుంటే ఆ బాధ వర్ణనాతీతం. సో ఇలాంటి పరిస్థితి మన తెలుగు రాష్ట్రాలలో క్లియర్గా ఉంది. అండ్ ఇక్కడ మన సెంట్రల్ గవర్నమెంట్కి ఏవైతే గైడ్లైన్స్ ఇచ్చిందో అందులో కూడా క్లియర్లీ ఫ్యాకల్టీ క్వాలిఫికేషన్ ఏంది, ఏ రకంగా ఉండాలి, మీకు ఏ రకమైనటువంటి గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయాలి, స్టేట్స్ అన్నీ ఏ రకంగా యాక్ట్ ప్రిపేర్ చేయాలి, వీటన్నిటి గురించి కూడా ఇక్కడ రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. కానీ మన దౌర్భాగ్యం ఏంది అని అంటే ఈ కార్పొరేట్ కాలేజీలకు సంబంధించిన వాళ్ళ మనుషుల్ని బోర్డులో పెట్టుకొని ఆడిందే ఆట పాడిందే పాటలాగా సంతకాలు పెట్టించుకొని పనులు చేపిస్తున్నారు. అక్కడ దానివల్ల మన విద్యార్థులు,
మన విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, మన బిడ్డలందరూ చాలా అనుభవిస్తున్నారు. ఇది మన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. మాట్లాడదాం. జూమ్లో ఏపీ నుంచి షేక్ సిద్దిక్ గారు, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్. నమస్కారం అండి. నమస్కారం సార్. నమస్కారం. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, యాజమాన్యం, ప్రైమ్ 9 యాజమాన్యానికి ధన్యవాదాలు. ఎందుకంటే గత దాదాపుగా 2 నెలల పైచిలకు నుంచి కార్పొరేట్ విద్యా వ్యవస్థ పైన మీరు చేస్తున్నటువంటి ఏదైతే డిబేట్ ఉందో కంటిన్యూస్ గా ఇది ఒక కనివిప్పు కలిగించే విధంగా 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు, ప్రజలకు కూడా యూజ్ అవుతుంది. ఇంకా ప్రభుత్వంలో కూడా 2 తెలుగు రాష్ట్రాలలో చలనం మొదలవ్వాలని చెప్పేసి నేను ముందుగా కోరుకుంటూ, ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ పైన చెప్పాలంటే 24 గంటలు రోజుకు సరిపో. వీళ్ళ యొక్క అరాచకాలు, వీళ్ళు చేస్తున్నటువంటి ఫీజు దోపిడీ ప్రపంచంలో ఏ కుంభకోణం కూడా సాటి రాదు. అంత పెద్ద కుంభకోణము, అంత పెద్ద అక్రమాలకు వీళ్ళు ప్రైవేట్ విద్యా వ్యవస్థ, కార్పొరేట్ విద్యా వ్యవస్థ, నారాయణ, చైతన్య ఇలాంటి విద్యా వ్యవస్థలు ఈ మన తెలుగు రాష్ట్రాల్లోనే పునాది వేసుకున్నాయంటే మన దౌర్భాగ్యం, మన యొక్క దుస్థితిది. ఇందాక పెద్దలు చెప్పినట్టు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలండి. 7వ తరగతి పిల్లవాడికి తిరుపతిలో ఒక కార్పొరేట్ పాఠశాలలో జాయిన్ చేయాలంటే 4 లక్షల రూపాయలు ఈరోజు 7వ తరగతి పిల్లోడికి కట్టాలంట. స్వయాన ఒక పేరెంట్ ఈరోజు నాకు కాల్ చేసి, మా పిల్లవాడిని తిరుపతిలో ఫలానా చోట చేర్పిస్తున్నాను, సంవత్సరానికి 4 లక్షల రూపాయలు తమ్ముడు అని చెప్పేసి నాతో మాట్లాడినటువంటి పరిస్థితి. అంటే ఈ మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ ఎంత స్థాయికి దిగజారిపోయిందంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అధికారులు గాడులు కాస్తున్నారు, విద్యాశాఖ అధికారులు గాడులు కాస్తున్నారు. ఫీజుల నియంత్రణ పైన పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ కళాశాలలు, ప్రైవేట్ పాఠశాలలు ఈ కార్పొరేట్ వ్యవస్థ పైన శ్రద్ధ పెట్టకుండా బాదం పప్పులు, పిస్తా పప్పులు వాళ్ళ టయానికి వచ్చి తిని లక్షల రూపాయలు జీతాలు తీసుకొని ఆఫీసుల నుంచి పోతున్నారు. ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. ఈ విద్యా వ్యవస్థల దగ్గర నుంచి లంచాలు తీసుకుంటూ విద్యా వ్యవస్థ మీద కనీస నియంత్రణ లేకుండా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యా వ్యవస్థను కనీసం శాఖ మంత్రులు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. నారా లోకేష్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మార్పు వచ్చింది. ఈ విద్యా వ్యవస్థ, ఈ విద్యా సంవత్సరం నుంచి అయినా కూడా కార్పొరేట్ కళాశాలల పైన, కార్పొరేట్ స్కూళ్ళ పైన ఒక పెద్ద ఎత్తున రైట్స్ నిర్వహించి వాళ్ళకు ఉన్నటువంటి అనుమతులు చూసి వాళ్ళు ఏ విధంగా ఫీజులు వసూలు చేస్తున్నారు, వీటిపైన రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ పడితే అప్పుడే పేద పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలకు కూడా కార్పొరేట్ స్థాయిలో విద్య అభ్యసించే అవకాశం ఉంటుంది. పెద్దల ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు చెప్పినట్టు ఒక గైడ్ ఇచ్చి పడేస్తున్నారు. ఈ క్వశ్చన్లు వస్తాయి, 10 క్వశ్చన్స్ వస్తాయి, ఇవే వస్తాయి, ఇవే చదువుకో అని రుద్ది 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 పిల్లలను మానసిక ధైర్యాన్ని దెబ్బతీసేసి వాళ్ళను మెంటల్ గా స్టిక్ చేసేస్తున్నారు. ఆ వ్యవస్థ పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ఎవరైతే అధికారులు ఉన్నారో, అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానంగా కార్పొరేట్ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి యాజమాన్యాల దగ్గర నుంచి లంచాలు తీసుకొని కాసులు కక్కుర్తి పడి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు. సిద్దిక్ గారు, ఒక విషయం చెప్పండి. ఇప్పుడు డిగ్రీ కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీల్లో, పీజీ కాలేజీల్లో, ఎంబీబీఎస్ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల్ని కనుక వాళ్ళు అపాయింట్ చేయాలి త్రూ సెలక్షన్ ద్వారా అంటే ఒక ప్రాసెస్ ఉంది.
దానికి ఒక ఎలిజిబిలిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కానీ ఇంటర్మీడియట్ కాలేజీల్లో ఈ అధ్యాపకులను రిక్రూట్మెంట్ చేసే విధానంలో ఒక 50% మినిమం మార్కులు ఉండాలి పీజీలో అనేది ఒకటి ఉంది. కానీ ఎక్కడా కూడా వీళ్ళ మీద పర్యవేక్షణ లేదు. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వీళ్ళని అపాయింట్ చేసే ముందు ఏమైనా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఏమైనా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఒక్క నిమిషం నా ప్రశ్న పూర్తి కాలేదు. ఇంటర్మీడియట్ అధికారులు వీళ్ళని అపాయింట్ చేశాక వీళ్ళకున్న క్వాలిఫికేషన్ చెక్ చేయటం కానీ దాని మీద ఒక పర్యవేక్షణ కానీ లేకపోవటం, ఆన్లైన్లో అప్లై చేస్తారు, వాళ్ళు అప్లికేషన్ ఇస్తున్నారు. ఇది ఒక దందా జరుగుతుంది 2 శతాబ్దాలుగా. ఈ ముసుగులోనే ర్యాంకుల దందా జరుగుతుంది. ఏమంటారు? వాస్తవం. ఎవరైతే క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారో, ఎవరైతే పీజీలు చేసి ఎంఫిల్ చేసి పిహెచ్డి చేసిన వాళ్ళు ఉన్నారో, వాళ్ళ యొక్క సర్టిఫికెట్లకు మాత్రమే తెచ్చుకొని డిగ్రీ చదివిన వాళ్ళతో, ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళతో ఈరోజు వాళ్ళతో పాఠాలు చెప్పిస్తున్నారు. సర్టిఫికెట్లు మాత్రం క్వాలిఫైడ్ వాళ్ళతో పెట్టించి చదువుతున్నటువంటి వాళ్ళు తక్కువ స్థాయి చదివినటువంటి వాళ్ళతో పాఠాలు బోధిస్తున్నారు. ఎందుకు? కాసులకు కకృతిపడి. వాళ్ళకైతే వేల సంఖ్యలో లక్షల రూపాయలు వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, వీళ్ళైతే 10,000, 15,000, 20,000 నెలకు వచ్చి వీళ్ళు పాఠాలు చెప్తారు అని సర్టిఫికెట్లకు మాత్రమే కళాశాల యాజమాన్యాలు చూపిస్తూ పక్క నుంచి ఇంటర్మీడియట్ వాళ్ళు డిగ్రీ డిస్కంటిన్యూ అయిన వాళ్ళతో మాత్రమే పనిచేస్తున్నారు. ఇది కూడా పర్యవేక్షణ లేదండి. ఎక్కడ కూడా డిఈఓలు కావచ్చు, లేకుంటే ఇంటర్మీడియట్ స్థాయి అధికారులు వీళ్ళు ఎక్కడ కూడా జిల్లా స్థాయి అధికారులు కళాశాలలోకి వెళ్ళి చెక్ చేయట్లేదు. ఫ్యాకల్టీ ఏంటి, మీరు వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఏంటి, ప్రైవేట్ కళాశాలల్లో ఉన్నటువంటి లెక్చరర్లను కూడా ప్రభుత్వము ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయాలి. వాళ్ళ క్వాలిఫికేషన్స్ వాళ్ళన్నీ కూడా చెక్ చేయాలి. కళాశాలలకు అధికారులే వెళ్ళి రికార్డ్స్ పరిశీలించాలి, పర్సనల్ గా చూడాలి. చూసినప్పుడే నాణ్యమైనటువంటి విద్య పిల్లలు అందబడుతుంది. ఓకే ఓకే మాట్లాడు పక్షంలో చెప్పండి. మళ్ళీ మీతో మాట్లాడుతాం, కాలర్తో మాట్లాడి సిద్దిక్ గారు ఒక్క నిమిషం, ఒక కాలర్ లైన్లో ఉన్నారు, వాడితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి. ఈ ప్రైవేటు కార్పొరేట్ కళాశాలల్లో ఫీజుల నియంత్రణ చేస్తామని గత ఎన్నో సంవత్సరాలు వచ్చిన ప్రతి ప్రభుత్వం అంటూనే ఉంది. కానీ మరి దాని గురించి ఒక చట్టం లేదు, నియంత్రణ గురించి కాలేజీల మీద పర్యవేక్షణ లేదు, ఏమీ లేదు. ఓకే. నిరుపేదలైన గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్న మా మహబూబ్నగర్ ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి ఎక్కువ వ్యవసాయ కుటుంబాల పిల్లలు, మా పిల్లలు బాగా చదవాలని కాయకష్టం చేసుకొని తల్లిదండ్రులు ప్రైవేట్ కాలేజీలు వేస్తున్నారు సార్. మీరు గవర్నమెంట్ని ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? మీ సమస్య నాకు అర్థమైంది. మరి గవర్నమెంట్ ఏంటంటే ఈ ప్రైవేట్ కాలేజీల మీద నియంత్రణ లేదు, వాటికి చట్టం తీసుకురావాలి. ఈ కాలేజీలో ఈ ఫస్ట్ ఇయర్ కింద, సెకండ్ ఇయర్ కింద అనేది ఖచ్చితంగా ఒక నోటీస్ బోర్డు పెట్టి ఫీజు అక్కడ ఇంత చెల్లించాలనేది బోర్డు పెట్టాలి సార్. 3 నెలలుగా ప్రైమ్ 9లో ఈ ఫీజు నియంత్రణ చట్టాలు రావాలి, ఆన్లైన్ అడ్మిషన్ చేయాలని మేము పోరాడుతూనే ఉన్నాం. అయినా ఇంకా అధికారుల్లో మంత్రుల్లో కదలిక రాలేదు. కానీ ఎవరు మారాలంటారు? ఎవరు మారాలంటే ఇక ప్రజలు మారనికే ఈ నాయకులే కదా సార్ కారణం. ఏ నాయకులు ఎలా అయ్యారు? ప్రజలు ఓట్లేస్తేనే నాయకులు అయ్యారుగా. మరి నాయకులు ప్రజలు ఓట్లేసినాం కానీ ఈ ప్రభుత్వంలోనైనా న్యాయం జరుగుతుందని ఎందుకు మీరు నాయకుల్ని అధికారుల్ని ప్రశ్నించట్లేదు? అధికారులను ప్రశ్నిస్తే మాదే ముందు ప్రభుత్వం అని వాళ్ళు తప్పించుకుంటారు. మరి ఆ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు? ఎందుకు పేరెంట్స్లో అవేర్నెస్ రావట్లేదు? మాలాంటి మీడియా సంస్థలు ముందుకు వచ్చినా కూడా. మీడియా నిజంగా బాగా పనిచేస్తుంది కానీ ఈ తల్లిదండ్రుల లోపల ఐకమత్యం లేదు. ఎస్ కరెక్ట్. ఐకమత్యం లేదు. ఎవరంతకు వాళ్ళు పోయి పిల్లల్ని అడ్మిషన్ చేయడము, ఎవరంతకు వాళ్ళు కొంచెం ఫీజు తక్కువ చేయండి అంటే వాళ్ళు చేసేది కరెక్టే ఉంటుంది. కానీ మీకు 10,000 తక్కువ చేసినాము, మీకు వాళ్ళు సిఫారసు చేసి 5,000 తక్కువ చేసినామని ఇట్లా కంటి తుడుపు చర్యగా వాళ్ళు ఈ దోపిడీని కొనసాగిస్తున్నారు సార్. ఇక్కడ సమస్య ఏమవుతుందంటే చెప్పమంటారా? సమస్య ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను ఏ కాలేజీలైనా చదువుకుంటానని ఒక పక్క, ఇంకొక పక్క డబ్బులు లేవు కాబట్టి మీలాంటి వాళ్ళు నాకు ఫీజు నియంత్రణ చట్టం రావాలని మీరు,
ఇక్కడ సమస్య ఏమవుతుందంటే డబ్బులు ఉన్న వాళ్ళలో మార్పు వచ్చిన రోజున, ప్రశ్నించిన రోజున మాలాంటి మీడియా ప్రైమ్ నైన్ చేస్తున్న కథనాలకి తలకి గవర్నమెంట్ ఈ ప్రజలకు మేలు చేస్తుంది. ఇదే మా ప్రయత్నం. ఈ పోరాటం ఫలిస్తుంది మీకు త్వరలో. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. అంజిరెడ్డి గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. సార్ చిన్న రిక్వెస్ట్ ఏం లేదు సార్. చెప్పండి. మనము లాస్ట్ ఒక మేడం గారు ఉన్నారు, నీళ్ళ శారద గారు అని ఒక మేడం ఉంది కదా, మహిళా కమిషన్ చైర్మన్. రైట్, తెలంగాణ. ఆ మేడం ఎక్కడ పోయింది సార్? ఇప్పుడు ఇప్పుడు Yes. ప్రైవేటు విద్యా సంస్థల గురించి మేడం అంతకాలం పోరాడినరు. ఇప్పుడు ఎందుకు లైవ్ లోకి వస్తలేరు మేడం? దాదాపు 1.5 year అవుతుంది మేడం. ఎక్కడ పోయిండ్రు? అంటే మేడం జీతం తీసుకుంటలేరా? మేడం ఎక్కడ పోయిండ్రు? ఎందుకు కాలేజీలో కొన్ని తిరుగుతలేరు? ఎందుకు చెకింగ్ చేస్తలేరు మేడం గారు? మంచి ప్రశ్న అడిగారు, చెప్పండి. మేము సమాజహితం కోసం చేస్తున్నాం. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో మహిళా కమిషన్ చైర్మన్ ఆవిడ సుమోటోగా తీసుకొచ్చి మా మీడియా కథనాలు చూసి కాలేజీలకు వెళ్ళి తనిఖీలు చేసి సీజ్ చేయొచ్చు. కోర్టులు కూడా సుమోటోగా స్వీకరించవచ్చు. హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా సుమోటోగా స్వీకరించవచ్చు. కానీ అందరూ గాలికి వదిలేస్తే దేవుడే దిక్కంటున్నారు మధ్యతరగతి కుటుంబాలు. ఏదేమైనా సమాజంలో మార్పు వస్తుందని ఆశిద్దాం సార్. థ్యాంక్ యూ మీరు కాల్ చేసినందుకు. క్రాంతికుమార్ గారు చెప్పండి. ఇక్కడ ఒక కుట్ర కోణం ఏమిటంటే జూనియర్ కాలేజీలో ప్రతి సంవత్సరం ఒక దందా నడుస్తుంది. ఇందాక మన సిద్దిక్ గారు చెప్పినట్టు ప్రతి సంవత్సరం ఆన్లైన్ అడ్మిషన్ స్టార్ట్ అయినప్పుడు ఇంటర్మీడియట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది కాలేజీల్లో. అక్కడ ఏం చేస్తారంటే ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, లాంగ్వేజెస్తో కలిపి ఏ ఫ్యాకల్టీ అనేది ఒకటి అప్లోడ్ చేస్తారు. సపోజ్ మీరే ఉన్నారు ఫిజిక్స్, మిమ్మల్ని అప్లోడ్ చేస్తారు. కానీ ఇంటర్మీడియట్ బోర్డులో క్రాంతికుమార్ అనే అతను ఒక ఫిజిక్స్ లెక్చరర్గా ఉంటారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆ కాలమ్స్లో క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ పెట్టారా లేదో చూస్తారు. అన్నీ ఉండి ఫార్మాలిటీస్ అన్నీ సబ్మిట్ చేసి వాళ్ళకి తాయిలాలు కనుక ఇస్తే ఓకే మీకు అప్లికేషన్ గ్రాంటెడ్ అంటారు. కానీ ఎవరైతే ఆ కాలంలో ఉన్న ఫిజిక్స్, కెమిస్ట్రీ, లాంగ్వేజెస్తో ఉన్న ఫ్యాకల్టీ ఆ కాలేజీకి వచ్చి తనిఖీ చేస్తే వాళ్ళు ఉండరు. ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ఆ ఆన్లైన్లో ఉన్న వాళ్ళు, మీకు ఒక విచిత్రమైన సంఘటన చెప్తాను. ఇంకా లాంగ్వేజెస్ అయితే చెప్పక్కర్లేదు. సపోజ్ కుక్కడపల్లి అనుకుందాం, ఒక కాలేజీ, ఒక శ్రీ చైతన్య. అక్కడ చెప్పే ఒక లాంగ్వేజ్ టీచర్ చుట్టుపక్కల 15 బ్రాంచ్లకు అతనే చెప్పాలి. పొద్దున్న 5 గంటలకు మొదలవుతుంది వాళ్ళ దినచర్య, రాత్రి 10 అవుతుందన్నమాట. ప్రతి కాలేజీలో ఒక్కొక్కటి తీసుకోవాలి. ఇంకా వాళ్ళు మాట్లాడితే సపోజ్ ఇక్కడ ఒక సమస్య, నిన్న కాలర్ ఫోన్ చేసి సార్ ఓ ఫ్యాకల్టీ బాగాలేకపోయినా, ఒకటి మాకు అర్థం కాకపోయినా, ఏజ్డ్ పర్సన్స్ పెట్టినా మేము కంప్లైంట్ చేస్తే మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. విద్యార్థి సంఘాలకు ఫోన్ చేస్తే ఎవరు సెల్లల ద్వారా మెసేజ్ పెట్టారో వాళ్ళు చెక్ చేసి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు స్టడీ అవర్స్ మీద హింసిస్తున్నారు. ఇంత దౌర్భాగ్యమైన స్థితి తెలుగు రాష్ట్రాల్లో ఉందంటే తప్పెవరదంటారు? ఇప్పుడు మీరే చెప్పిరో మాట, విద్యార్థి సంఘం వాళ్ళకు మనం మెసేజ్ చేస్తే ఇప్పుడు మాకు ఇంతమంది స్టూడెంట్స్ మెసేజ్ చేసారు, ఇంతమంది స్టూడెంట్స్ కాల్ చేశారు, కెమెరాల ముందు వచ్చి మాట్లాడారు కూడా. ఎక్కడా కూడా మేము వాళ్ళ ముఖాలను పబ్లిక్ చేయలేదు. కోర్టుకి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్లో కూడా వాళ్ళు మాకు ఈ రకంగా మెసేజెస్ పంపిస్తే వాళ్ళ ఫోన్ నంబర్లు, వాళ్ళ పేర్లు, వాళ్ళ పేరెంట్స్ నేము ఇవన్నీ మేము బ్లాక్అవుట్ చేసి అప్పుడే కోర్టులో ఫైల్ చేసినాం. వాళ్ళ ఈమెయిల్ ఐడీస్ కూడా బ్లాక్అవుట్ చేసినాం. సో ఇక్కడ ఫస్ట్ అసలు దొంగలు ఎవరు అని అంటే ఈ విద్యార్థి సంఘ నాయకులే. రెండోది, ఇందాక కాలర్ చెప్పినట్టుగా ఉమెన్ కమిషన్ చైర్మన్ గారు మాయమైపోయారు అని అన్నారు. మేము కూడా మరి ఒక నివేదిక ఉమెన్ కమిషన్ చైర్మన్ గారికి ఇచ్చినాం. ఆవిడకు ఏ రకంగా ఇంటర్మీడియట్ బోర్డు పని చేయాలి, దానికి కొన్ని రికమెండేషన్స్ మీరు కూడా గవర్నమెంట్కి చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో క్లియర్లీ మేము ఒక నివేదిక ఇచ్చినాం. మరి దీని గురించి ఉమెన్ కమిషన్ చైర్మన్ గారు ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారు? ఇప్పుడు నేను ఒక్కనే కాదు, యావత్ తెలంగాణ మొత్తం అడుగుతుంది. తెలంగాణ స్టేట్ కమిషన్ ఉమెన్ కమిషన్ చైర్పర్సన్ గారు ఏమైపోయారు? వచ్చిర్రు, 4 కాలేజీలు రైడ్ చేసారు, మాయమైపోయారు. సో ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఆవిడ కూడా వీటన్నిటి మీద ఒక పూర్తి నివేదిక ప్రభుత్వానికి సబ్మిట్ చేయాలి అండ్ క్లియర్గా ప్రజలందరికీ సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇంకా పూర్తిగా అక్కడ మార్పు అయితే జరగలేదు కదా. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. ఈ డిబేట్లో పాల్గొన్న క్రాంతికుమార్ గారికి, షేక్ సిద్ది గారికి ధన్యవాదాలు. ఏదేమైనా ర్యాంకుల దందాలో క్వాలిఫైడ్ టీచర్లు పెట్టకుండా జేఎల్స్తో పాఠాలు చెప్పిస్తూ ఒక ఫిజికల్ యాక్టివిటీస్ లేకుండా చేస్తున్న దందాన్ని అరికట్టాలని విద్యార్థి సంఘ నాయకులు, పేరెంట్స్, కాలర్స్ కూడా తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, మంత్రులు, ముఖ్యమంత్రులు స్పందించి ఈ దందాన్ని అరికట్టకపోతే రేపు రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అనేది పేరెంట్స్ యొక్క ఆవేదన. ఇది ఈరోజు స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ప్రైమ్.